హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇలాంటివి సారీలో వస్తాయి కదా స్పాంజులు, వాటిని మనం ఊరికే పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా రౌండ్గా ఉండేది ఏదైనా ఒకటి తీసుకొని ఈ విధంగా రౌండ్గా గీసుకోండి. నేను గాజు తీసుకున్నాను. మీ దగ్గర రౌండ్గా ఉండేది ఏది ఉంటే అది తీసుకొని ఈ విధంగా రౌండ్గా గీసుకోండి. వీటిని కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 10 to 11 పీసెస్ కట్ చేసుకున్నాను. వాటిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి కార్నర్లో. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన ఒక పావించు, కింద ఒక పావించు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత వాటిని మార్క్ చేసిన ప్లేస్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇలాంటి ఒక ఎలాస్టిక్ తీసుకొని దాన్ని సూది దారంతో ఈ విధంగా కుట్టుకొని ముడి వేసుకోవాలి. ఈ పీసెస్ ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అన్ని ఎలాస్టిక్కి ఎక్కించుకోవాలి. ఈ విధంగా నిదానంగా ఒకటికొకటి పీసెస్ అన్నీ ఎలాస్టిక్కి ఎక్కించుకోవాలి. అన్నీ ఒకే వైపుకు ఉండేలాగా ఎక్కించుకోవాలి, రివర్స్లో ఎక్కించుకోకూడదు. ఈ విధంగా అన్ని ఎక్కించుకున్న తర్వాత ఈ ఎలాస్టిక్ 2 కార్నర్స్ దగ్గరగా సమానంగా పట్టుకొని అదే సూది దారంతో కుట్టి ముడి వేసుకోవాలి. రెండు సమానంగా పట్టుకొని ఈ విధంగా నీట్గా కుట్టుకొని ముడి వేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని మంచిగా నీట్గా సర్దుకోవాలి. తర్వాత నేను ఇలాంటి కొన్ని గోల్డెన్ బీడ్స్ తీసుకున్నాను. ఈ బీడ్స్ని ఈ విధంగా 2 పీసెస్ని కలిపి ఈ విధంగా ఒక పూస కుట్టుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అటు సైడ్ ఒక పూస, ఇటు సైడ్ ఒక పూస కుట్టుకోవాలి. 2 పీసెస్ని కలిపి ఒక పూస కుట్టుకోవాలి. ఇలాంటి గోల్డ్ బీడ్సే కాకుండా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పూసలు కుట్టుకోవచ్చు. పింక్ కలర్వి కానీ, బ్లూ కలర్వి కానీ చాలా బాగుంటాయి. ఇంకా వైట్ కలర్ మీద ఏ కలర్ పూసలు కుట్టుకున్నా చాలా బాగుంటాయి. మీ ఇష్టం, మీకు నచ్చిన పూసలు కుట్టుకోవచ్చు. ఈ విధంగా ఇది మొత్తం అటు సైడు ఇటు సైడు అన్ని పూసలు కుట్టుకోవాలి. బీడ్స్ నేను ఎలా కుడుతున్నానో ఒకసారి దగ్గరగా చూడండి. ఇలా లోపల నుంచి సూదిని బయటకు తీసుకోవాలి. ఇలా ఒక పూసను ఎక్కించుకోవాలి. తర్వాత అటు సైడ్ నుంచి ఇటు గుచ్చుకొని మళ్ళీ పూసలో నుంచి తీయాలి.
తర్వాత సూదిని కిందికి తీయాలి. ఈ విధంగా లోపలికి తీసి లోపల ముడి వేసుకోవాలి. ఈ విధంగా ముడి కనిపించకుండా ఉంటుంది. ఇలా దారం కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పూసలన్నీ రెండు వైపులా కుట్టిన తర్వాత ఇప్పుడు ఆపోజిట్లో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా తీసుకొని ఇక్కడ మళ్ళొక పూస కుట్టుకోవాలి. ఈ విధంగా అన్ని పూసల్ని కుట్టుకోవాలి. ఇలా వస్తుంది. చాలా బాగుంది కదా. దీనిని పోనీలాగా జడ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా జడకి కింద కూడా వేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. చాలా బాగుంది కదా. ఈ విధంగా మీరు కూడా వేస్ట్గా పడేయకుండా, అలాంటి స్పాంజ్ ఉంటే వేస్ట్గా పడేయకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.